తెనాలి పట్టణంలోని శివాజీ చౌక్ సెంటర్ నందుగల శ్రీ కాళీమాత ఆలయం కమిటీ చైర్మన్ మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల 2వ శుక్రవారం అమ్మవారి దేవాలయం వద్ద అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. స్థానిక శివాజీ సెంటర్లో గల శ్రీ కాళీమాత ఆలయం కమిటీ ఆధ్వర్యంలో ఎప్పటిలాగానే ప్రతి నెల 2వ శుక్రవారం నిర్వహించే అన్నప్రసాద కార్యక్రమాన్ని ఈ శుక్రవారం కూడా నిర్వహించారు. కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ నేతృత్వంలో పేదలకు అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నక్కా వెంకటేశ్వర్లు, కన్నేపి సీతారామయ్య, ఏరు శ్రీనివాసరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెలలో 2వ శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమం శివాజీ బొమ్మ సెంటర్లో ఉన్న కాళీమాత అమ్మవారి గుడి వద్ద జరుగుతుంది. ఈ యొక్క అన్నదానానికి సహకరించిన దాతలకి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం అంటే వారి ప్రాణాలను నిలబెట్టినట్టే. కాబట్టి అన్నం యొక్క ఆవశ్యకత కానీ అవన్నీ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం ప్రతి ఒక్కరు కూడా పేదవారికి ఆకలి లేకుండా, ఆకలితో మంటలతో ఎవరు చనిపోకూడదు అనే ఉద్దేశంతో గుడివారు ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతల్ని, భక్తులు అందరికి కూడా అమ్మ కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు.